హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిదీప్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో సర్కిల్ ట్రాన్సిషన్ అలర్ట్ మోషన్ ఎడిటింగ్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ ట్రాన్సిషన్కి అయితే మనకి 2 వీడియోస్ అయితే కావాలి. ఫస్ట్ అయితే మీరు స్టార్టింగ్లో ట్రాన్సిషన్కి అయితే ఫస్ట్ వచ్చి వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి అనమాట. ఇంపోర్ట్ చేసుకుని అనవసరం పార్ట్స్ అయితే డిలీట్ చేయండి. నేనైతే ఒక కార్టూన్ వాకింగ్ వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను 6 సెకండ్స్ది. నెక్స్ట్ మీడియాలోకి అయితే వెళ్ళి ట్రాన్సిషన్ అయ్యాక అది నెక్స్ట్ ఏ వీడియోలోకి అయితే జంప్ అవ్వాలో మనమైతే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే ఒకసారి ప్లే చేసుకుని చూసుకోవాలి. ఏమైనా ఎడిట్స్ అయితే ఉంటే ఎడిట్ అయితే చేసుకోండి. నాకైతే యాక్చువల్ వీడియో అయితే సరిపోతుంది. నేను ఏం చేస్తానంటే నాకు ఈ సెకండ్ వీడియో 3 మినిట్స్ దగ్గర అయితే ట్రాన్సిషన్ రావాలి. అందుకేం చేస్తున్నానంటే సెకండ్ వీడియోని 3 మినిట్స్ యొక్క టైం దగ్గర అయితే నేనైతే డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఆ 3 మినిట్ టైం దగ్గర అయితే ఆ వీడియో అయితే ప్లేస్ అయితే చేస్తాను. కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, ప్లేస్ అయితే చేశాను. ప్లేస్ చేసాక ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్ అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసాక సర్కిల్ అయితే ఉంది కదా, మీరు ఫస్ట్ అయితే యాడమో చూపించినట్టు ఆ సర్కిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సర్కిల్ యాడ్ చేసుకుని సర్కిల్ టైం లైన్ అయితే వీడియో ఒక లెంత్ ఎంత అయితే ఉంటే అంత అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని సర్కిల్ యొక్క ఫస్ట్ పాయింట్ దగ్గర మీరు ఏం చేయాలంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి అయితే వెళ్ళి సైజ్ మీద క్లిక్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి అక్కడ 0 అయితే చేయండి. హైట్ అయితే మనకి దాదాపు 0 అయితే అవుతుంది. 0 అయిపోయాక మనమైతే అక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. మనకి కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ట్రాన్సిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రాన్సిషన్ ఎక్కడైతే ఎండ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. నేనైతే 5 మినిట్స్ అలాగే 4 మినిట్స్ దగ్గర అయితే నేనైతే కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి మనకైతే దాని సైజ్ అయితే ఉంటుంది కదా, సైజ్ అయితే పెంచాలి. సైజ్ అయితే పెంచితే స్క్రీన్ మీద మనకున్న సర్కిల్ సైజ్ అయితే పెరుగుతుంది. మన సర్కిల్ స్క్రీన్ ఫుల్గా అయితే ఇలాగా మన స్క్రీన్ అయితే సైజ్ అయితే పెంచుకోవాలి. సైజ్ అయితే పెంచుకుని కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు స్క్రీన్ ఫుల్గా ఉన్నట్టు సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. స్క్రీన్కి అక్కడ వీడియో అయితే ఉండకూడదు, ఆ కలర్ మాత్రమే అయితే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆ సర్కిల్ లేయర్ అలాగే సెకండ్ వీడియో వచ్చి లేయర్ రెండు మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి వీడియో ప్లే చేసుకుని ఓకే, ప్లే చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు సర్కిల్ సెలెక్ట్ చేసుకుని ఆరమ్మ క్లిప్ ఇచ్చిన గ్రూప్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసుకుంటే మీకు సర్కిల్ ట్రాన్సిషన్ అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. ఈ సర్కిల్ ట్రాన్సిషన్కి అయితే కొంచెం సేపు ఎడిటింగ్ అయితే యాడ్ చేస్తే ఇంకా బాగా మంచి ట్రాన్సిషన్స్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్లో క్రియేట్ చేయగలరు. ఇదే ఈరోజు వీడియో అనమాట. వీడియో కనుక మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేది చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోలో కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసేది చెప్పండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.